కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా విశాఖ పెందుర్తి మండలం పెదగాడి గ్రామంలో జనసేన నేతలు సంబరాలు నిర్వహించారు. సంక్రాంతిని తలపించిన ఈ సంబరాలలో శాసనసభ సభ్యులు రమేష్ బాబు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ ఉట్టిపడేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. రంగులతో ముగ్గులు వేసి రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దిన మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మనం ధైర్యంగా ప్రజల మధ్యలో తిరిగే విధంగా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చేయమని ఎన్డీఏ కూటమితో ఈ కార్యక్రమాన్ని చేయమని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి జవాబుదారీగా ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం, మీరు ఏది కోరుకున్నా చేస్తామని చెప్పి మీకు చెప్పమనే ఈ పండుగ తీసుకున్నాం. దీన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన మా ఆర్గనైజర్స్ అందరికీ పేర్లు వద్దు, చాలామంది ఉంటారు. ఎందుకంటే నేను 4 పేర్లు చెప్తే 4 మిస్ అయితే బాధపడతారు. ఈ కార్యక్రమం నిన్న మీటింగ్ పెట్టి మా పార్టీ కార్యాలయంలో నిన్న మీటింగ్ పెట్టి వాళ్ళు ఇలా చేద్దామనగానే ఉదయం సంక్రాంతి పెదగాళ్ళలో చేద్దాం, సాయంత్రం దీపావళి వార్డులో చేద్దామని డిసైడ్ చేసి పెద్దలందరూ మాట్లాడుకుని అతి తక్కువ టైంలో రాత్రి నిన్న మధ్యాహ్నం మాట్లాడుకుంటే ఈ ఉదయానికి పెదగాళ్ళలో ఇంత చక్కటి ఏర్పాట్లు ఎవ్వరూ చూసి వీడియోలు తీసాం. ఎవ్వరు కూడా సంక్రాంతి అమ్మ మొగుళ్ళ చేసాం అనుకుంటారు. ఇది చూస్తే సంక్రాంతి కాదు, సంక్రాంతి కూడా మనందరం కలిపి ఇంత బాగా ఎప్పుడు చేసుకుని ఉండవు. దానికన్నా 100 రెట్లు ఎక్కువ చేసిన మీ అందరికి కానీ దీంట్లో పాలు పంచుకున్న ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళకి ఎన్నో పనులు పాడు చేసుకుని అక్క చెల్లెళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పండుగని జరిపించిన మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నా. అలాగే మా అన్నదమ్ములు కానీ అందరికీ